చాలా మందికి తెలియని ఒక సీక్రెట్ తెలుసుకుందాము. ఇప్పుడు మనకున్న వర్క్ షీట్ లోపల రిజల్ట్స్ ఉంది, ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంది. అయితే ఎన్సీసీలో వాళ్ళకు సి సర్టిఫికేట్ అన్నా ఉండాలి, రిజల్ట్స్ పాస్ అయ్యి అన్నా ఉండాలి. అంటే ఏదన్నా ఒక కండిషన్ సాటిస్ఫై అయితే వాళ్ళు ఎలిజిబుల్. ఓకే, ఇది మనం ప్రాంప్ట్ అడుగుదాం. ఇప్పుడు చాట్ జీపీటీకి డిక్టేట్ చేద్దాము. C2 నుండి C11 లో డేటా ఉంది, అది పాస్ అయి ఉండాలి, లేకపోతే D2 నుండి D11 లో సి అన్న ఉండాలి. ఏ ఒక్క కండిషన్ ట్రూ అయినా కూడా వాళ్ళు ఎలిజిబుల్ అని తెలుసుకోవడానికి ఫార్ములా ఇయ్యి. చూడండి, మనకు ఫార్ములా ఇచ్చింది. ఇప్పుడు ఫార్ములాలో ఆర్ ఉంది, అంటే ఆర్ అని ఇచ్చిండ్రు కాబట్టి ఈ కండిషన్ అన్న ట్రూ ఉండాలి, ఈ కండిషన్ ఏ ఒకటన్నా. ఇప్పుడు మనకి ఇక్కడ రిజల్ట్స్ మనము రావాలంటే కాపీ చేసేసుకొని ఎక్కడ రిజల్ట్స్ కావాలనో అక్కడ వచ్చేసి పేస్ట్ అందాము. ఫార్ములా వచ్చేసింది, ఎలిజిబుల్ వచ్చింది. ఎందుకు? ఇక్కడ పాస్ ఉంది, ఇక్కడ సి ఉంది. ఇంకోటి చూద్దాం. ఇక్కడ దీన్ని మొత్తం మనము ఇన్సర్షన్ పాయింట్ గా మార్చినాక డ్రాగ్ చేద్దాము. డన్. చూడండి, ఇక్కడ మనకు ఒకటి ఏం తెలుస్తుందంటే ఇక్కడ నో ఉంది, ఇక్కడ ఫెయిల్. రెండు కండిషన్స్ సక్సెస్. ఇది కూడా పాస్ కాలే, ఇక్కడ కూడా ఎన్సీసీ లేదు కాబట్టి నాట్ ఎలిజిబుల్ అనమాట. ఓకే, ఇక్కడ కూడా పాస్ కాలే, ఎన్సీసీలో కూడా సి సర్టిఫికేట్ లేదు. చూడండి, ఇక్కడ ఒకరు ఫెయిల్ అయినరు, ఎన్సీసీలో సి ఉంది కాబట్టి ఎలిజిబుల్ అను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.